హలో అండి. దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. సో, మనం ఫీచర్ సిటీ కాన్సెప్ట్‌లో ఇప్పటివరకి చాలా వీడియోలు నేను మీకు మ్యాప్ త్రూ బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇలాంటివన్నీ చేశాను. సో, మీకొకటి ఫీచర్ సిటీకి సంబంధించి ఈ ఫస్ట్ ఫేజ్‌లో బాగా డెవలప్‌మెంట్స్ రాబోతున్న లొకేషన్స్ మీకు గతంలో మీర్ఖాన్‌పేట అని చెప్పాను. అది క్లియర్. దాని తర్వాత ఒక మంచి లొకేషన్ ఏదైనా ఉందంటే యాచారం. ఇక్కడ మనం యాచారం గురించి మాట్లాడుకోవాలి. సో, యాచారం అండర్‌లో ఉండే కొన్ని లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రానున్న రోజుల్లో మంచి హాట్‌స్పాట్స్ కాబోతున్నాయి. సో, ఎందుకు ఇట్లా యాచారం అనేది ఎందుకు ఏ ఉద్దేశంగా మనకింత డెవలప్ కాబోతుందంటే, యాచారానికి సుమారు ఒక 4 కిలోమీటర్ల రేడియస్‌లో మొండిగౌరెల్లి అని ఉంటుంది. మొండిగౌరెల్లి దగ్గర 580 ఎకరాల చిల్లర అక్కడొకటి ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది. అది డిఫెన్స్‌కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్స్ కంపెనీస్ రాబోతున్నాయి అక్కడ. ఒక మంచి డెవలప్‌మెంట్ అదొకటి. సెకండ్ వన్ వచ్చేస్తే మనకు నక్కర్తమేడిపల్లి దగ్గర లైఫ్ సైన్స్ హబ్. నక్కర్తమేడిపల్లి, తాటిపర్తి దగ్గర లైఫ్ సైన్స్ హబ్ గానియండి, ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ వల్ల మంచి డెవలప్‌మెంట్స్ రాబోతున్నాయి. అక్కడ 14 లైఫ్ సైన్స్ కంపెనీలు, 8 ఈవీ అండ్ ఎనర్జీకి సంబంధించినయి 8 కంపెనీస్ రాబోతున్నాయి. సో, వీటి వల్ల ఒక 45 వేల ఎంప్లాయ్‌మెంట్ ఈ జోన్ మీద డెవలప్‌మెంట్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ రాబోతుంది. అయితే దీనికోసమే ఇప్పుడు తక్కలపల్లి గేట్ దగ్గర నుంచని మనకు మేడిపల్లి లైఫ్ సైన్స్ హబ్‌లోకి 100 ఫీట్ రోడ్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, దీనికి తోడు ఇంకొక అడ్వాంటేజ్ ఏమున్నదంటే, కొత్తపల్లి దగ్గర 950 ఎకరాలలో కొత్తగా ఇగ మన ఇండస్ట్రియల్ పార్క్ అనౌన్స్‌మెంట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ వీకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదే ఆచార్యానికి దగ్గరగా ఉండే మాల్ ఉంటది. మాల్ దగ్గర డ్రై పోర్ట్ వస్తుంది. 160 ఎకరాలు సమ్ చేంజ్ అంటారు. అంటే 100 ఎకరాల చిల్లర. అక్కడ డ్రై పోర్ట్ వస్తుంది. దీనికి తోడు ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే, మనకు బుల్లెట్ ట్రైన్ రూట్ ఏదైతే ఉందో, బుల్లెట్ ట్రైన్ రూట్ ఈ రూట్‌లో హైదరాబాద్ టు చెన్నై ఎళ్ళేది. అయితే ఈ బుల్లెట్ రూట్ వల్ల మనకు పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. కానీ అసలైన ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే, మనకు ఫీచర్ సిటీ నుంచని బందర్ పోర్ట్‌కెళ్ళేది వయా అమరావతి ఎళ్ళే ఏదైతే 12 లైన్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ఉందో, ఆ 12 లైన్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్‌కి సంబంధించి యాచారం దాటిన తర్వాత తక్కలపల్లి తాండా అని ఉంటుంది. తక్కలపల్లి తాండా కంటే ముందు మనకు సెయింట్ గ్రిగోరియస్ స్కూల్ అని ఉంటుంది. ఆ ఏరియాలో మీకు ఎగ్జిట్ పాయింట్ వస్తదనమాట. ఆ ఏరియాలో ఒక సర్కిల్ పాయింట్ వస్తది. సో, అక్కడ మీకు మంచి కమర్షియల్ డెవలప్‌మెంట్లు ఏర్పడే అవకాశం ఉంది. హోటల్స్ గానియండి ఇవన్నీ కూడా. ఆ ఏరియా అంతా కూడా రానున్న రోజుల్లో మంచి రెసిడెన్షియల్ కూడా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. మీకిక్కడ స్ట్రెయిట్ రోడ్ ఉంటుంది. ఆ తక్కలపల్లి దగ్గర గేట్ నుంచని మనకు మేడిపల్లి లైఫ్ సైన్స్ హబ్‌లోకి 100 ఫీట్ రోడ్ ఏస్తున్నారు. ఈ 12 లైన్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ఉండడము. సో, దానికి తోడు అక్కడ ఒక పెద్ద కంపెనీ పెద్ద హోటల్ రాబోతుంది అక్కడ. పెద్ద కన్వెన్షన్ కంపెనీ రాబోతుంది. సో, ఇక్కడ వీటన్నిటి బేస్ చేసుకుంటే రానున్న ఒక 5 సంవత్సరాలలో యాచారం ఇప్పటికిప్పుడు చాలా అందుబాటులో ఉంది. ప్రైజుల పరంగా చూసుకున్నా. మీకు కొన్ని ప్రాజెక్టులు కొత్తపల్లి ఉందనుకోండి. అక్కడ మీకు 10, 12 వేలు పెడితే గజం దొరికేస్తాయి ఇప్పటికిప్పుడు. అండ్ నక్కర్తమేడిపల్లి లొకేషన్ ఉందనుకోండి. 16, 17 వేలు పెట్టాల్సొస్తది. ఈ ఆచారం సేమ్ 17, 18 వేలు అట్లా పెట్టాల్సొస్తది. సో, మీకు తక్కలపల్లి ఏరియాలలో కూడా మంచి ప్రైజుల మీద దొరుకుతున్నాయి. సో, ఇవన్నీ కూడా లైవ్‌లోకి వచ్చే వారికల్లా మనకు ఆటోమేటిక్‌గా ప్రైజులు పెరిగిపోతాయి. సో, రియల్ ఎస్టేట్‌లో కామన్‌గా ఇదిగో తోక అంటే అదిగో పులి అనే టైపే ఉంటది. ఈ లొకేషన్ మంచి డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు మాత్రం ఈ బుల్లెట్ ట్రైన్ రూట్‌లో అండ్ 12 లైన్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ రూట్‌లో అవి ఇంపాక్ట్ అవుతున్నాయి. కొంచెం జాగ్రత్త చూసి తీసుకోండి. ఆ ఏరియాలలో మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి. సో, నా త్రూ ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే, నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.